మణిపూర్ నుంచి ఇది ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన స్టేట్మెంట్. ఇది నిజానికి ఆర్మీ చీఫ్లు నాకు తెలిసి అంతకుముందు బిపిన్ రావత్ గారు ఉన్నప్పుడు 2.5 ఫ్రంట్ వార్ అని ఆయన మాట్లాడారు. యాక్చువల్లీ 2 ఫ్రంట్ వార్ అనుకుంటున్నారేమో, 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పడము. అండ్ ఆయన చాలా క్లియర్ గా కొన్ని అంశాల్లో చెప్పారు. ఇప్పుడు ఈ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఆయన ఒక మాట అన్నారు, బ్యాటిల్ ఆఫ్ నారేటివ్స్ ఇది అని. మీరు కూడా చాలాసార్లు అన్నారు, ఇది మనం జనరల్గా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం చాలాసార్లు. అక్కడ ఏంటంటే ఇది కేవలం అదేదో అన్రెస్ట్ అని, పేదరికంలో ఉన్నదని, ఇంకోటని కాదు. ఇక్కడ నారేటివ్ వార్ జరుగుతోంది. కుకీలు, మేతీలు, వీళ్ళ వెనకాల విదేశీ శక్తులు, వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్రల్లో భాగంగా జరుగుతున్న పని అని. ఒకసారి దీన్ని విశ్లేషిస్తారా? బేసికల్లీ మణిపూర్ గురించి ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీడియా అన్నిటికంటే పెద్ద కల్ప్రిట్ సాయి గారు, స్పెషల్లీ కేరళ. అన్నిటికంటే ఎందుకంటే నేను చూస్తున్నా కేరళ గురించి విపరీతంగా చేశారు క్యాంపెయిన్. అక్కడ క్రిస్టియన్ చర్చ్లు తగలబెడుతున్నారు, హిందువులు అది చేస్తున్నారు, హిందువులు ఇది చేస్తున్నారు. లాస్ట్లో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వెళ్ళి చెప్పారు, ఢిల్లీ నుంచి వెళ్ళి వాళ్ళ క్రిస్టియన్ చర్చ్ వాళ్ళు వెళ్ళి చెప్పారు, ఇక్కడ ఏం జరగట్లేదు, మీరు చెప్పిన అక్కడ ఏం లేదు అని పుస్తకం కూడా రాశారు వాళ్ళు ఒకటి. కానీ అప్పుడు కూడా అంటారు లేదు జరుగుతుంది, మీరు బీజేపీ వైపు నుంచి మాట్లాడుతున్నారు. ఇది లాజిక్, ఇది బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ అనేది ఇదే ఉపేంద్ర ద్వివేది గారు చెప్పింది. ఇన్సిడెంట్ ఇచ్చారు, ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. డ్రోన్తోని అటాక్ చేశా అని చెప్పారు, పెద్ద చూపించారు మనకు వీడియో. డ్రోన్ వస్తుంది, మనుషులు పారిపోతున్నారు. ఇది ఒక సినిమా లాగా అయిపోతుంది అనమాట. మా దాంట్లో కేరళలో క్యాప్స్యూల్ అంటారు దీన్ని, సిపిఎం వాళ్ళు తయారు చేస్తారు, క్యాప్స్యూల్ తయారు చేస్తారు. ఇట్లాంటిది క్యాప్స్యూల్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఈ క్యాప్స్యూల్ ఏమవుతుందంటే డ్రోన్ అటాక్ జరిగింది, 900 మంది వస్తున్నారు మయన్మార్ నుంచి ట్రైన్గా. ఇది ఎవరు వేరే ఆర్డినరీ పీపుల్ చెప్పలేదు, ఇది దిస్ వాజ్ సెడ్ బై సంబడి ఇన్ ద గవర్నమెంట్. యాక్చువల్లీ కుల్దీప్ సింగ్ మణిపూర్ సెక్యూరిటీ అడ్వైజర్, ఫస్ట్ ఆయన సాక్ చేయాలి. యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే మీరు బయట వెళ్ళి చెప్తారా అందరికీ? నోరు పూసుకొని మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి. 900,000 మంది వస్తున్నారు అక్కడ నుంచి, 900 మంది వచ్చి అటాక్ చేయబోతున్నారు, మణిపూర్ మీద దాడి చేస్తారు. నౌ హీ సేయింగ్ అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కుడ్ నాట్ బి కొరాబరేటెడ్, అంటే దాన్ని మ్యాచ్ చేయలేకపోయామంటున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఇదే ఆర్మీ చీఫ్ ఇస్ సేయింగ్ దట్ ఓన్లీ. మీరు ఒకటి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ ఆల్ అబౌట్? ఇది ఎక్కడ మొదలైంది? మన అందరూ తెలిసి ఎక్కడ మొదలైందని. ఇది ఆ రోజు హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం ఈ ఆంగ్లో కుకీ వార్ అనేది చాలా పాతది, ఇక్కడ కాదు ఇది. ఆంగ్లో కుకీ వార్ టైంలో జరిగిన ఒక సెంటినరీ గేట్ ఉండే ఒకటి, ఆ గేట్ని ఎవరో తగలబెట్టారని చెప్పి గొడవ మొదలైంది. చూస్తే ఆ గేట్ అట్లనే ఉంది, కానీ పిక్చర్లు వచ్చేస్తున్నాయి సోషల్ మీడియా, నేను కూడా చూశాను. తగలబెట్టేశారు, గేట్ ఇట్లా కాలిపోతుంది, వాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు చూస్తే అది కాదు, ఆ గేట్ అదే కాదు, ఎవడో తయారు చేసి ఇంకో గేట్ చేసి దాన్ని తగలబెట్టాడు. చూడండి ఎంత డీప్గా వెళ్తున్నారు వాళ్ళు. ద స్ట్రాటజీ ఈస్ టు క్రియేట్ ప్రాబ్లమ్. సో అదే ఆర్మీ చీఫ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ రియలీ లైక్ ద వే ఎక్స్ప్లెయిన్. ఆయన ఏమంటున్నారంటే, సి ప్రాబ్లమ్ ఇస్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ మయన్మార్. అది లేదని చెప్పట్లేదు మనం. కుకీ మిలిటెంట్స్ మయన్మార్లో ఉన్నారు. అక్కడ మయన్మార్ గవర్నమెంట్తో చాలా గొడవ నడుస్తుంది. నార్త్ మయన్మార్ ఇస్ అరకన్ ఏరియా ఇస్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్. అక్కడ ఇస్లామిస్ట్ ఉన్నారు, కుకీస్ ఉన్నారు, మిగతా అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, క్రిస్టియన్ కమ్యూనిటీస్ కూడా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ఆర్మీ వాళ్ళని కొట్టినప్పుడు, ఆర్మీ వాళ్ళ దాడి చేసినప్పుడు, ఆర్మీ వాళ్ళని బాంబ్ చేసినప్పుడు వాళ్ళు పారిపోయి మణిపూర్కి, మిజోరాంకి వెళ్తున్నారు. దే ఫ్లీయింగ్ ఇంటూ మణిపూర్ అండ్ మిజోరాం. దిస్ ఇస్ ద ప్రాబ్లం దిస్ ఇస్. కానీ దాన్ని ట్విస్ట్ చేసి చూడండి, చాలామంది వచ్చి చేస్తున్నారు, చాలామంది టెర్రరిస్ట్ వచ్చేసారని చెప్పి వీళ్ళు వస్తారు, నెక్స్ట్ వారం తర్వాత వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇండియా లోపల ఎంటర్ కావట్లేదు, చెక్ పోస్ట్ దగ్గర ఉంటున్నారు. దీనికన్నా ముందు ఒక రూల్ ఉండే, 16 కిలోమీటర్స్ ఇండియా లోపల ఎంటర్ కావచ్చు, 16 కిలోమీటర్స్ మన వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు అనే రూల్ ఉండే. అది ఇప్పుడు తీసేశారు, ఏప్రిల్ నుంచి ఆ వీసా. ఇప్పుడు కావాలంటే వీసా తీసుకోవాలి ఇండియాకి రావాలంటే, బార్డర్ క్రాస్. ఫెన్సింగ్ కూడా పెడుతున్నాం, మనం లాస్ట్ వీక్ మాట్లాడాం, మనం కంప్లీట్ ఫెన్సింగ్ చేస్తున్నారు. కానీ ఈ డిస్ప్లేస్ పీపుల్ ఎక్కడ వెళ్తారు? అదే ఆయన అడుగుతున్నారు. వేర్ విల్ దే గో? మీ మీద దాడి చేస్తున్నారు, పరిగెత్తుకుంటే ఎక్కడైనా వెళ్ళిపోతారు. సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇండియా క్రాస్ చేసేస్తారు అంతే. కానీ ద వే దట్ నెరేటివ్ ఇస్ స్పన్ అరౌండ్ యాజ్ ఇఫ్ మణిపూర్ మొత్తం కాలిపోతుంది, మణిపూర్లో అసలు ఏం లేదు, మణిపూర్లో హిందువులు దాడి చేస్తున్నారు, మణిపూర్లో అది చేస్తున్నారు, టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు. అసలు సిచ్యువేషన్ ఈస్ ఆల్ డస్ట్ బికాస్ ఆఫ్ మీడియా. ఈ మీడియాని ఫస్ట్ ఈ ఫాల్స్ ఫ్యాక్ట్ చెక్ చేయడానికి గవర్నమెంట్ పవర్ కూడా తీసేశారు ఇప్పుడు కోర్టు, బాంబే హైకోర్టు. చేస్తే డెఫినెట్గా, బికాస్ వీళ్ళ మీద కేసు వేయాలి సాయి గారు. ఇది ఉపేంద్ర ద్వివేది గారు చాణక్య డైలాగ్లో చెప్పారు ఈ మాట అంతా. పీపుల్ హు ఆర్ కమింగ్ దే కమింగ్ అన్ఆర్మ్డ్. Where will they go? They are coming for shelter. And India is the country, we will make sure they are provided shelter and food. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి, తిండి పెట్టి, తర్వాత కూల్ అయినప్పుడు రిటర్న్ పంపించేస్తాం వాళ్ళని అని చెప్పేసి.
సో డెఫినెట్లీ ఈ బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్, ఎందుకంటే ఈ బిరేన్ సింగ్ గవర్నమెంట్ కూడా చెప్పారు ఇది చాలా తప్పది యాక్చువల్లీ. నేను చెప్పినట్లు ఈ బాంబు చేశారు, డ్రోన్స్ యూజ్ చేశారు అని చెప్పేసి చైనా నుంచి తీసుకొచ్చి డ్రోన్స్ పెట్టి బాంబు. ఇప్పుడు చూస్తే అట్లా ఇన్సిడెంటే జరగలేదు సార్. సో కానీ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది, దాని డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్. సో ఇది ఫస్ట్ దీన్ని అరకట్టాలంటే సాయి గారు వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ అవర్ మీడియా, సో హోల్ ఆఫ్ ఎ నేషన్ అప్రోచ్ అని చెప్తున్నారు ద్వివేది గారు, హోల్ ఆఫ్ ఎ నేషన్ అప్రోచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ మణిపూర్. 26/11 అటాక్ అప్పుడు ఇదే కదా సార్ మీడియానే స్టోరీ. అప్పుడు దట్ టైం ఏంటంటే వి వర్ గివింగ్ లైవ్ ఇన్పుట్స్ టు పాకిస్తాన్, బర్ఖాదత్ లాంటి వాళ్ళు లైవ్ చూస్తూ టెర్రరిస్ట్ లోపల మన వాళ్ళ మీద దాడి. ఇక్కడ ముందు ఓల్డ్ సిటీలో ఒక డైలాగ్ ఉండే, అప్పుడు రైట్స్ నడుస్తుండే, మేము చాలా మంది ఇక్కడ తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. గణేష్ చతుర్థి కాగానే రైట్స్ ఉంటుంది, 3 రోజులు కర్ఫ్యూ ఉంటుంది. ఎవడంటే వచ్చి అంటాడు అరే 300 మరిగా బాబు ఓల్డ్ సిటీ में అంటాడు, 300 మరిగా. అక్కడ దాకా వెళ్ళి అఫ్జల్గంజ్ దాకా వెళ్తే కిత్తే మరే రే 30 మరిగా అంటాడు. అంటే ఇక్కడ 300, అక్కడ 30 అయిపోయినాయి. అక్కడ మళ్ళీ అక్కడ దాకా కొంత ముందుకు వెళ్తే ఇంకా చాదర్గఢ్ బ్రిడ్జ్ దాకా వెళ్తే కారే కిత్తే మరే కదరే, అరే 3 మరిగే కిదరే ఉస్మానియా యూనివర్సిటీ మార్గ్ మే. అక్కడ నార్మల్గా చనిపోయిన మనిషిని మార్చరీలు వేశారు. అది 3 నుంచి 30, 30 నుంచి 300 ఇది. సో ఇది మనం డెఫినెట్గా సాయి గారు ఇట్ ఇస్ టైమ్ దట్ ఈ బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ అనేది మన ఇంటలెక్చువల్ బాడీస్లో కూడా మనం డిబేట్ చేయాల్సిందే. బికాస్ దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ నా. ఈ నెరేటివ్ వార్నే మనం కాశ్మీర్లో ఒకసారి ఓడిపోయినాం, వీ వన్ ఇట్ బ్యాక్. గుజరాత్లో ఓడిపోయారు మోదీ గారు, బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ ఓడిపోయారు. అవును, ఈ రాజీవ్ సర్దాసాయి ఇట్లాంటి వాళ్ళు ఎన్డీటీవీ అప్పుడు వచ్చి క్యాంపెయిన్ చేసి 15 ఏళ్ళు అదే పనిగా నడిపించారు. ఇప్పుడు ఆ నెరేటివ్ వి హావ్ వన్ బికాస్ యూ కన్సిస్టెంట్లీ హావ్ టు అటాక్. ఇప్పుడు నాలో చాలా మంది అడుగుతారు సురేష్ గారు మీరు చెప్పిన మాట బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదని చెప్పి. అది నాకు తెలియదు, అది వాళ్ళు చెప్పాల్సింది. ఇది సేమ్ థింగ్ అబౌట్ మణిపూర్ వాట్ ఐమ్ స్పీకింగ్ నౌ. ఇది బీజేపీ వాళ్ళు చెప్పాలండి, పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇది కొత్త నేను ఎక్కడి నుంచో తయారు చేసి తీసుకురాలేదు. ద్వివేది గారు చెప్పారు, చాణిక్య డైలాగ్స్ నేను చూశాను, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్. బట్ ఈ బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ అండ్ దట్ ఈస్ వేర్ కాంగ్రెస్ ఇస్ వినింగ్ సాయి గారు. అబద్ధాల మీద అబద్ధాలు. రాహుల్ గాంధీ నిన్న చెప్పాడు ఈ అగ్నివీర్స్కి జీతం ఇవ్వట్లేదు అని చెప్పి. ఎక్కడండి ఇది? అగ్నివీర్స్కి జీతం ఇవ్వట్లేదంట ఎవడు? దెన్ ఫైనలీ ఐ థింక్ మోదీ గారు అమిత్ షా గారు దాన్ని కౌంటర్ చేశారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కౌంటర్ చేయట్లేదు, ఆయన మీద కేసు వేయట్లేదు. సో ఈ సేయింగ్ ఆన్ ఫాల్స్హుడ్ ఆఫ్టర్ ఫాల్స్హుడ్. హర్యానాలో వెళ్ళి చెప్తాడు ఈ అగ్నివీర్లకు మీ కొడుకులకి కూతుర్లకి జీతం రావట్లేదు, వాళ్ళు చూడు ఆర్మీలు వెళ్ళి తిండి లేదంట వాళ్ళకి అంటున్నాడు. ఏంటిది? ఈ నెరేటివ్ బ్యాటిల్ హ్యాస్ టు బి వన్. అండ్ ఇది గోబెల్స్ చేశారు, అప్పుడు చూపించారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ ఎట్లా చేశాడు అనేది. గోబెల్స్ ప్రచారం. యూ క్యాన్ కీప్ ఆన్ రిపీటింగ్ ఎ లై అండ్ దెన్ విత్ ద హోప్ దట్ విల్ బి ద ట్రూత్. అండ్ అది జరిగింది సార్ మణిపూర్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.